హలో క్రియేటర్స్, మీకు వచ్చిన వాచ్ టైం అనేది తగ్గిపోతుందా? అయితే దేనివల్ల తగ్గుతుంది ఏంటనేది మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా? ఈ వీడియోలో 30 సెకండ్స్లో మీ ముందు పెట్టేస్తా, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మీ అందరికి చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, నా ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే మాత్రం ప్లీజ్ ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ఇన్ఫర్మేషన్లోకి వెళ్ళే ముందు ఈ చిన్న రిక్వెస్ట్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తే రాసిస్తుందా? ఏ డౌట్ ఉన్నా సరే కింద కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వాచ్ టైం ఎందుకు తగ్గుతుంది ఏంటనేది మీరు తెలుసుకోవాలనుకుంటే మాత్రం దానికంటే ముందు మీకు ఇక్కడ ఒక స్క్రీన్ షాట్ చూపిస్తున్నా చూడండి. ఇది మనకు 28 డేస్లో కనిపించే వాచ్ టైం అనమాట. అంటే 28 డేస్ ఏదైతే ఉందో అది మాత్రమే ఇక్కడ మాకు చూపిస్తుంది అనమాట. సో ఈ స్క్రీన్ షాట్ లో చూశారు కదా. అండ్ ఏంటంటే ఒరిజినల్ వాచ్ టైం ఎక్కడ ఉంది అంటే మీరు తెలుసుకోవాలనుకుంటే మాత్రం వైట్ స్టూడియోలోని ఎర్న్ ఆప్షన్ లో ఉంటుంది. అక్కడికి వెళ్ళి చూడండి, ఒరిజినల్ వాచ్ టైం అని ఉంటుంది. లేదు బ్రో, అయినా సరే మాకు వాచ్ టైం అనేది తగ్గిపోతుంది అనుకుంటే మాత్రం దీని గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ వీడియో అనేది ఒక వీడియో చేశాను. ఆ వీడియో లింక్ అనేది ఈ వీడియో టైటిల్ కింద ఉంటుంది. ఆ వీడియో చూడండి, మీకు క్లియర్ గా తెలుస్తుంది. ఆ వీడియోలో ప్రతి ఒక్కటి పాయింట్ టు పాయింట్ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసా. దేని వల్ల తగ్గుతుంది, వాచ్ టైం తగ్గితే మనం ఏం చేయాలి, ఎందుకు తగ్గుతుంది ఏంటనేది ఆ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. వీడియో అనేది స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తేనే మీకు ప్రతి ఒక్కటి అర్థమవుతుంది అనమాట. సో ప్లీజ్ ఎండ్ వరకు చూసి అండ్ ఇన్ఫర్మేషన్ నచ్చితే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ఏ డౌట్ ఉన్నా సరే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.